సీఎం చంద్రబాబు ముందు చూపు కారణంగా ఫిబ్రవరి నెల వచ్చినా రాయలసీమలోని జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయని రెండో పంటకు నీటిని అందిస్తున్నామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తెలిపారు. నంద్యాల కలెక్టర్ రాజకుమారితో కలిసి ఆత్మకూరు సమీపంలోని బుడ్డా వెంగళరెడ్డి సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు. సిద్ధాపురం చెరువు నుంచి మొదటిసారి రెండో పంటకు నీరిస్తున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అయిపోయింది, ఇప్పుడు రబీ నడుస్తూ ఉంది. రబీకి ఫుల్ ప్లెడ్జ్గా నీళ్ళు ఇవ్వడానికి ఫుల్ కెపాసిటీతో ఉన్నాయి. 86% ఆఫ్ ట్యాంక్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయి. ఈచ్ ట్యాంకు ఎక్కడన్నా ఏ రిజర్వాయర్ అయినా కూడా ఎక్కడన్నా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దాన్ని అంతా రెక్టిఫై చేస్తూ రైతులకు నీళ్ళు ఇస్తూ ఉంటే రాయలసీమకు అన్యాయం జరిగిందంటారు ఈ నాయకులు. నీ ప్రభుత్వ హయాంలో నువ్వు ఇచ్చింది ఎంత రాయలసీమకు? 5 సంవత్సరాలు మీరు పరిపాలన చేస్తే రాయలసీమకు అసలు ఎంత బడ్జెట్ కేటాయించినావు? నువ్వు ఏ ప్రాజెక్టు చేసినావు? నీ సొంత జిల్లాలో అన్నమే ప్రాజెక్టు కొట్టుకపోతేనే దాన్ని మొదలు పెట్టలే, దానికి శాంక్షనే ఇవ్వలేదు. నువ్వేంది రాయలసీమ గురించి మాట్లాడేది? ఎవరు చెప్తావు నువ్వు?